అంటే మా మీద A1 A2 పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఈ మెదక్ పోలీసులు మరి మెదక్ స్థానిక సంబంధించినటువంటి యంత్రాంగం ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి పత్రికా ముఖం ద్వారా మేము వేడుకుంటా ఉన్నాం. మరి అరెస్ట్ చేయడం దశల వారీగా, విడుదల వారీగా 23 మందిని, 9 మందిని మొదటి రోజు, తర్వాత 7, తర్వాత 7. మరి 9 మందిని మొట్టమొదట అరెస్ట్ చేసి మెదక్ జైల్లో ఉంచారు. మెదక్ జైల్లో ఉంచిన తర్వాత 3 రోజులకు చెర్లపల్లి జైలుకు ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఎవరి ప్రోద్బలంతో మీరు చెర్లపల్లి జైలుకు పంపించారు? ఎవరి కోరిక మేరకు, ఎవరి